నమస్తే బీఆర్కే బిజినెస్ బస్ షోకి స్వాగతం. నేను పద్మ. నిన్నటి మార్కెట్లో సంచలనమైన అంశాల స్కాన్, కీలక రంగాల పనితీరు, ట్రేడింగ్ కు ముందు కావాల్సిన విషయాలు, వాటితో పాటు బుల్లిష్ స్టాక్స్, బీటీఎస్టీ, మొమెంటమ్ ఆధారిత పెట్టుబడులపై ప్రత్యేక ఫోకస్ ఇవ్వబోతున్నాం. మనతో పాటు ఈ రోజు ఉన్నారు డాక్టర్ అనిల్ కుమార్ గారు, ప్రముఖ ఫైనాన్షియల్ ప్లానర్. నమస్తే అండి అనిల్ గారు. నమస్తే అండి. అనిల్ గారు, ఇవాళ మన భారత మార్కెట్లో జరిగిన ముఖ్యమైన సంఘటనలు ఏంటి? అదేవిధంగా మార్కెట్ 3 ప్రధాన సూచికలు ఎలా ముగిశాయి? ఏమైనా ముఖ్యమైన వార్తలు వెలువడాయా? తప్పకుండా అండి. గుడ్ మార్నింగ్ అందరికీ, పద్మ గారు మీకు కూడా. ఇవాళ నిన్న చూసుకుంటే మార్కెట్లు మాత్రం కొంచెం అంటే పాజిటివ్గా ఎండ్ అయ్యాయి. బట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో చాలా గందరగోళం ఉండింది. మళ్ళీ భారత మార్కెట్లో కూడా ఒక 5 వారాల నుంచి కంటిన్యూస్గా నెగిటివ్ క్లోజ్ అయింది. దాని తర్వాత మాత్రం నిన్న ఒక పాజిటివ్ మూమెంట్ చూసింది. నిన్న మార్కెట్స్ నియర్లీ సెన్సెక్స్ ఒక 419 పాయింట్లు ఎగబాకి దగ్గర దగ్గర 82,000 దగ్గరికి వచ్చింది. 81,197. అలాగే నిఫ్టీ కూడా 133 పాయింట్లు లాభంతో 24,742, అంటే 700 దాటింది మళ్ళీ. సో మొత్తం మీద మార్కెట్ నిన్న పాజిటివ్గా ముగిసింది. అన్ని గెలిచిన స్టాక్స్ ఎక్కువయ్యాయి. సెక్టర్లు కూడా చూసుకుంటే ఎక్సెప్ట్ ఎఫ్ఎంసీజీ తప్ప అది కూడా ఫ్లాట్గా ఉండింది. అన్ని సెక్టర్లు చాలా రోజుల తర్వాత నిన్న అన్ని సెక్టర్లు కూడా పాజిటివ్గా ముగిసాయి. అదొక అంటే మంచిగా అనిపించింది నిన్న. ఎందుకంటే కంటిన్యూస్గా ఏవో కొన్ని సెక్టర్స్ డౌన్ అవుతూ ఉంటే నిన్న ఈవెన్ ఐటీ సెక్టర్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చింది నిన్న ఇండెక్స్కి. అది కూడా బాగా పాజిటివ్గా ఉండింది. నిన్న ఆన్ ద హోల్ తీసుకుంటే 4,200 పైన స్టాక్స్ ట్రేడ్ అయితే అందులో నియర్లీ 2,200 స్టాక్స్ లాభపడ్డాయి. ఒక 1,800 స్టాక్ మాత్రమే నేను నష్టపోయాయి. సో ఆన్ ద హోల్ అది చూసుకుంటే అది కూడా పాజిటివ్. ఇంకోటి బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 0.8% పెరిగింది. సో నిన్న యాక్చువల్లీ మనం చెప్పుకుంటూనే ఉన్నాం. నిన్న ఎస్పెషల్లీ మార్నింగ్ కూడా చెప్పాను, ఏది పిఎస్యూ బ్యాంక్ స్టాక్స్ చాలా పాజిటివ్ కనబడుతున్నాయి. అండ్ ఈవెన్ 2 పెద్ద స్టాక్స్ అయితే హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ కూడా ఇవాళ బాగా పర్ఫామ్ చేయొచ్చు అన్నట్టే. అవి మనం అనుకున్నట్టే పిఎస్యూ స్టాక్స్ కూడా అండ్ ఆల్సో ఈ 2 ప్రైవేట్ స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. సో అందుకే బ్యాంక్ నిఫ్టీ కూడా బాగా పెరిగింది. అట్లాగే ఇంకా కొంచెం అమెరికన్ మార్కెట్ల ప్రభావం, ఎస్పెషల్ అక్కడ కొంచెం మొన్న నెగిటివ్గా క్లోజ్ అయింది. అట్లాగే ట్రంప్ పన్నులు ఏవైతే ఉన్నాయో అంతర్జాతీయ అనిశ్చితులు మాత్రం ఇంకా కొంచెం కనబడుతున్నాయి. లేకపోతే మార్కెట్ పాజిటివ్ అవ్వడానికి ఇంకా ఎక్కువ అవకాశాలు ఉండే. సో అంతేగాక నిన్న కొన్ని కంపెనీస్ ఆల్రెడీ Q1 ఫలితాలు కూడా వచ్చాయి. సో అందుకోసం అట్లాంటి స్టాక్స్లో కూడా కొన్ని, అందుకే మంచి ట్రేడింగ్ వాల్యూమ్స్ కూడా చూపించాయి అనమాట అండి. ఓకే, ఈ రోజు ప్రత్యేకంగా ఎలాంటి మెరుపు చూపించాయి ఏ రంగాలు? అలాగే టాప్ పర్ఫార్మింగ్ స్టాక్స్ ఏంటి? వాటి వల్ల ట్రెండ్ ఎలా తిరిగింది? సో నిన్న ఆసక్తికరంగా అన్ని రంగాల్లో పాజిటివ్గా ముగిసాయి. నేను చెప్పినట్టు మనం చూసుకుంటే సెక్టోరల్ వైజ్గా చూసుకున్న మెటల్ సెక్టర్ నిన్న 2.48% పాజిటివ్గా ఉండింది. ఈవెన్ డిఫెన్స్ రంగం కూడా 2.36% పాజిటివ్గా క్లోజ్ అయింది. ఏంటంటే గవర్నమెంట్ కానీ డిఫెన్స్ పెట్టుబడి పెరుగుదల వల్ల అండ్ హెచ్ఏఎల్ వంటి షేర్లు కూడా ర్యాలీ చేశాయి. హెచ్ఏఎల్ రిజల్ట్స్ రాబోతున్నాయి, బీడీఎల్ కూడా రాబోతున్నాయి. ఎవరైనా షార్ట్ టర్మ్లో చేయాలనుకుంటే మాత్రం మంచి స్కోప్ ఉన్న స్టాక్స్ విత్ ఇన్ ఒక 1 వీక్ 10 డేస్లో మంచి కొంచెం లాభాలు కావాలనుకుంటే మాత్రం డిఫెన్స్ రంగం నిన్న బాగా పర్ఫామ్ చేసింది. ఇంకా స్కోప్ ఉంది ఈ 2 స్టాక్స్లో. అట్లాగే క్యాపిటల్ మార్కెట్స్ స్టాక్స్ కూడా నిన్న 2% కన్నా ఎక్కువగా పెరిగాయి. ఇందులో ఏంజల్ వన్ కానీ మోతిలాల్ ఓస్వాల్ లాంటి బ్రోకరేజ్ స్టాక్స్ కూడా లీడ్ చేసే. కాకపోతే వీటిలో మాత్రం కొంచెం క్యాపిటల్ మార్కెట్ రిలేటెడ్ స్టాక్స్ ఏవైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే సెబీ వాల్యూమ్స్ని, ఎస్పెషల్లీ డెరివేటివ్ సెగ్మెంట్లో వాల్యూమ్స్ని కంట్రోల్ చేస్తాను అని ఇండికేషన్ ఇస్తూ ఉంది. అట్లాంటి వాల్యూమ్స్ కంట్రోల్ చేసినప్పుడు అండ్ రూల్స్ టైట్ చేసినప్పుడు ఈ క్యాపిటల్ స్టాక్స్ ఏవైతే, క్యాపిటల్ మార్కెట్ స్టాక్స్ ఏవైనా సరే, ఇట్లాంటి బ్రోకరేజ్ స్టాక్స్ ఇవన్నీ కూడా కొంచెం ప్రెషర్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ మాత్రం కొంచెం కేర్ఫుల్గా ఉండాలి క్యాపిటల్ మార్కెట్స్ స్టాక్స్. ఎందుకంటే ఇంతకుముందులాగా అంత బాగా గ్రోత్ కానీ రెవెన్యూస్ కానీ ఉండకపోవచ్చు. అట్లాగే ఆటో సెక్టర్ కూడా నిన్న 1.6% పెరిగింది. ఎస్పెషల్లీ 2 కంపెనీలు, హీరో మోటార్ కార్ప్ ఒకటి, టీవీఎస్ మోటార్ కూడా, 2 కూడా మంచి లాభాలు చూపించాయి. హీరో మోటార్ కార్ప్ నిన్న ఒక్కరోజే 5.2% పెరిగింది. అట్లాగే మెటల్స్లో టాటా స్టీల్ ర్యాలీని లీడ్ చేసింది, నియర్లీ 4.8% పెరిగింది.
కమోడిటీస్లో గ్లోబల్ అప్డేట్స్ వల్ల ఏదైతే పరిస్థితుల అప్డేట్ వల్ల మంచి లాభాలు వచ్చాయి వీటికి. ఇంకా కొంచెం స్కోప్ ఉంది, టాటా స్టీల్కి ఇంకా పెరిగే స్కోప్ ఉంది ఈ వారం కూడా, ఎస్పెషలీ ఇవాళ పరిస్థితుల వల్ల. ఇంకొకటి ఫార్మాలో కూడా సన్ ఫార్మా, డాక్టర్ రెడ్డి, సిప్లా వంటివి కూడా నిలకడగా పెరిగినాయి. సో ఇప్పటికైతే అవి సేఫ్ హెవెన్గానే కనబడుతున్నాయి. ఈ టారిఫ్స్కి కొన్ని రోజులు అవి అంటే ఇమ్యూనిటీ ఉండొచ్చు ఫార్మాకి ఎస్పెషల్లీ. అందుకోసమే ఇంకా కొన్ని రోజుల వరకు దీంట్లో స్కోప్ ఉంది క్లారిటీ వచ్చేంత వరకు. ఎనర్జీ అండ్ పవర్లో కూడా గ్రీన్ ఎనర్జీలోని టాటా పవర్ కానీ, అదాని పవర్ కానీ, రైల్టెల్, ఎన్టీపీసీ కూడా బాగా పర్ఫామ్ చేశాయి. సో ఆన్ ద హోల్ నిన్న నా నిఫ్టీ 50లో టాప్ గెయినర్స్ చూసుకుంటే మాత్రం హీరో మోటోకార్ప్ కానీ, టాటా స్టీల్ కానీ, టాటా పవర్ కానీ, హిండాల్కో అండ్ కోల్ ఇండియా అండి. ఓకే, ఇక ఇండియన్ మార్కెట్లో నేటి తిరుగుబాటు ప్రపంచ మార్కెట్ల ప్రభావంతో ఎలా కొనసాగింది? నిన్న యాక్చువల్లీ ఏంటంటే మోరార్లెస్ మార్కెట్స్, గ్లోబల్ మార్కెట్స్ మొన్న బాగా లేకపోయినా కానీ మన డొమెస్టిక్ ఇన్వెస్టర్లే అనుకోండి, ఇండియన్ ఇన్వెస్టర్స్ నేను బాగా కొన్నారు. హోప్ఫుల్లీ అది ఇవాళ కూడా కంటిన్యూ అయితే బాగుంటుంది. సో ఎస్పెషల్లీ ఏమైందంటే గ్లోబల్ అమెరికాలో ఏవైతే ఎంప్లాయ్మెంట్ డేటా ఉందో అనుకున్న దానికన్నా తక్కువ వచ్చింది. అట్లాగే కొంచెం గ్లోబల్ మార్కెట్లో ఇంకా ఆందోళన కొనసాగుతుంది. ఎందుకంటే 7th ఇస్ డెడ్ లైన్. అమెరికా తన టారిఫ్స్ మీద డెడ్ లైన్ అది 7 తారీఖు నుంచి మొదలవుతాయి. అట్లాగే టెక్ స్టాక్స్ మన అమ్మకాలు నాస్డాక్లో చాలా జరిగాయి, అందుకే 2.25% పడిపోయింది. డౌ జోన్స్ మాత్రం కొంచెం లాభానికి ఉండింది. సో మొత్తం మీద ఈ యుఎస్ ఇండియా ట్రేడ్ టారిఫ్స్ మాత్రం చాలా అంటే అన్సర్టెనిటీ ఇంకా హ్యాంగ్ అవుతుంది. ఎస్పెషల్లీ నిన్న రాత్రి ట్రంప్ మళ్ళీ అనౌన్స్ చేశారు, ఇండియా మీద అడిషనల్ కూడా టారిఫ్ వేస్తాము 25% కాకుండా, ఎందుకంటే మనం రష్యా నుంచి ఆయిల్ కొంటున్నాము, మనము యుక్రెయిన్కి సపోర్ట్ చేయట్లేదు అనే దాంతో మళ్ళీ ట్వీట్ చేశాడు. సో అదొక పెద్ద ఇవాళ మేజర్గా ఎఫెక్ట్ చూపెట్టబోతోంది. అండ్ ఇండియన్ గవర్నమెంట్ కూడా ఇన్ని రోజులు కామ్గా ఉండింది, నిన్న మాత్రం రిప్లై ఇచ్చింది, స్ట్రాంగ్గా రిప్లై ఇచ్చింది, మేము లొంగేది లేదని చెప్పేసింది. సో అందుకోసం కొన్ని రోజుల వరకు మాత్రం ఇండియన్ మార్కెట్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఈ థర్స్డే నుంచి టారిఫ్స్ మొదలవబోతున్నాయి. అంటిల్ అండ్ అన్లెస్ ఇవాళ ఏమన్నా మ్యాజిక్ ఏమైనా జరిగితే తప్ప అటువంటి జరిగే అవకాశాలు కనబడట్లేదు. సో అందుకోసం మార్కెట్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. ఇవాళ మార్కెట్లో కొంచెం నెగిటివ్ గ్యాప్ డౌన్ అవ్వచ్చు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇవాళ. సో ఎఫ్ఐఎస్ కూడా ఇంకా సెల్లింగే చేస్తూ ఉన్నారు. సో బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగాల్లో మాత్రం కొన్నారు. సో అందుకోసమే మార్కెట్ రికవరీ కనిపించింది. సో ఇవి నిన్న ఎఫెక్ట్ చేసిన కొన్ని అంశాలు. కాకపోతే దేశీయ డిమాండ్ కానీ, మన పిఎంఐ కానీ అన్ని నంబర్స్ కొంచెం బెటర్గా ఉన్నాయి కాబట్టి నిన్న బాగా పర్ఫామ్ చేసింది మార్కెట్. ఓకే, అనిల్ గారు, ట్రేడర్స్ కానీ ఇన్వెస్టర్స్ కానీ ఎవరెవరు ఇంకా రేపు ఈ రోజుల్లో దృష్టిలో పెట్టుకోవాలి? ఎలాంటి కీలక సంఘటనలు చర్చలోకి వచ్చి మార్కెట్ ఎలా రియాక్ట్ అవుతుంది అసలు? సో ఫస్ట్ థింగ్, ఇవాళ మార్కెట్లో కొన్ని కీలకమైన అంశాలు రాబోతున్నాయి ఇవాళ. ఒకటి, ఆర్బీఐ యొక్క పాలసీ సమావేశం జరగబోతుంది ఇవాళ. సో సెప్టెంబర్లో రేట్ కట్స్ మనం ఇండియాలోనే అవ్వచ్చు, మళ్ళీ ఈవెన్ యుఎస్లో కూడా స్ట్రాంగ్ ప్రెషర్ కనబడతా ఉంది. అక్కడ కూడా రేట్ కట్ కోసం మన ఆర్బీఐ, మన లోకల్ కూడా సెప్టెంబర్లో ఇంకొక రేట్ కట్ అవ్వచ్చా అనే దాని మీద ఇవాళ పాలసీ సమావేశం జరుగుతుంది. సో ఈ పాలసీ సమావేశం యొక్క ఎఫెక్ట్ అనేది బ్యాంకింగ్ రంగం కానీ, రియల్ ఎస్టేట్ రంగాలపై పెద్దగా ప్రభావం చూసే అవకాశం ఉంది. సో అది ఒకటి జరుగుతోంది. అలాగే యుఎస్ అండ్ చైనా యొక్క డేటా కూడా, టాప్ టియర్ డేటా కూడా రావచ్చు ఇవాళ. సో అది నెగిటివ్గా వస్తే మాత్రం కొంచెం అక్కడ యుఎస్లో 4-5 వారాల నుంచి ర్యాలీ జరుగుతున్నది ఆగిపోవచ్చు. అట్లాగే రిజల్ట్స్ సీజన్స్ ఇంకా కూడా కొన్ని కంటిన్యూ అవుతున్నాయి. మనకి ఇంకా కొన్ని కంపెనీస్ ఇవాళ కూడా అనౌన్స్ చేయబోతూ ఉన్నాయి. లార్జ్ క్యాప్ కంపెనీస్లో కూడా ఈ సెంటిమెంట్, రిజల్ట్స్ యొక్క ఫలితాలు, Q1 ఫలితాలు సెంటిమెంట్ మారచ్చు. అట్లాగే బీటీఎస్టీ అంటే కొన్ని స్టాక్స్కి F&O వల్ల కూడా అవి కూడా కొన్ని ప్రభావం చూపించబోతున్నాయి. ఇంకొకటి ఐపీఓస్ కూడా వస్తున్నాయి, JSW స్టీల్ కానీ, మళ్ళీ ఈవెన్ రీట్, నాలెడ్జ్ రీట్ కూడా నియర్లీ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఐపీఓ ఈ సంవత్సరం 4,800 కోట్ల నడుస్తూ ఉంది. సో ఐపీఓలో మాత్రం కొంచెం యాక్టివిటీ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో ఇది దీంతో పాటు కొన్ని అంశాలు నిన్న మొన్న జరిగిన వాటిలో కూడా మనము 1 మంత్ నుంచి చూస్తే రేర్ ఎర్త్ అంటాము,
మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్లో వాడే రేర్ ఎర్త్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో చైనా బ్లాక్ చేసింది. ఇంతకుముందు మనం ఈజీగా ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళం. సో దీనికోసం గవర్నమెంట్ లాంగ్ టర్మ్ ప్లాన్ కోసం ఒక 5,000 కోట్లు అనౌన్స్ చేసింది. మల్టిపుల్ కంపెనీస్ దీనివల్ల లాభం పొందొచ్చు. ఇన్వెస్టర్స్ కూడా జిఎండిసి, గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మంచి లాభం పొందే అవకాశం ఉంది ఈ గవర్నమెంట్ పాలసీ వల్ల. సో ఒక గుడ్ స్టాక్ ఫర్ మీడియం టు లాంగ్ టర్మ్ జిఎండిసిలో కూడా ఈ అంశం వల్ల బెటర్ అయింది. అట్లాగే డిఫెన్స్, రైలు, పిఎస్యు స్టాక్స్ ఇవాళ స్టిల్ బికాస్ వీటికి ఎక్స్పోర్ట్స్ అంతగా మార్కెట్స్ మీద లేవు కాబట్టి ఇవి మంచిగా పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో ఇవి ఇవాళ ఇన్వెస్టర్స్ కానీ ట్రేడర్స్ కానీ మనసులో పెట్టుకోవాల్సిన విషయాలు అన్నమాట. అంటే ప్రత్యేకించి ఇన్వెస్టర్లు కావచ్చు, ట్రేడర్లు ఉదయం బీటీఎస్టీ వేగవంతమైన పెన్నీ స్టాక్స్పై ఏమైనా సూచనలు కావచ్చు, లేదంటే క్యూరెంట్ మార్కెట్ మెమెంటోలో సూచించదగిన మెయిన్ స్టాక్స్ ఏవి ప్రత్యేకించి? సో ఫస్ట్ థింగ్, బీటీఎస్టీ కోసం మాత్రం ట్రేడర్లు స్ట్రాంగ్ లిక్విడిటీ ఉన్న స్టాక్స్ మాత్రమే ఎంచుకోవాలి. అది అందులో కొన్ని చూస్తే మాత్రం ఒకటి రైల్టెల్ కార్పొరేషన్, ఒకటి ఇది మంచి ట్రిగ్గర్లో ఇది మంచి అవకాశం ఉంది. సో రైల్టెల్ ఒకటి, ట్రాన్స్రైల్ కూడా ఒకటి, అట్లాగే టాటా పవర్ కూడా మంచి స్ట్రాంగ్ రిజల్ట్స్ ఇచ్చింది అండ్ మంచి గెయిన్ అవుతోంది. ఇది వన్ స్టాక్ విచ్ షార్ట్ టర్మ్లో ఇన్వెస్టర్స్ చూడొచ్చు. టాటా స్టీల్ నిన్న పర్ఫామ్ చేసింది. సో ఎస్పెషలీ గ్లోబల్ కమోడిటీ ధరలు కొంచెం ర్యాలీ చేస్తున్నాయి కాబట్టి ఇది ఇంకా కొన్ని రోజులు చూసుకోవచ్చు. సో ఈ 2-3 స్టాక్స్ బీటీఎస్టీలో ట్రేడింగ్ చేసేద్దాం అనుకున్న వాళ్ళకి, ఇన్వెస్టర్స్కి బెటర్ ఇవ్వాలి. సో అండ్ ఇంకా కొన్ని పిఎస్యు బ్యాంక్ స్టాక్స్ కూడా, వాటికి ఏంటంటే ఈ టారిఫ్స్కి సంబంధం లేదు. సో నిన్న కొన్ని పర్ఫామ్ చేసే బ్యాంక్ ఆఫ్ ఇండియా కానీ అవి కూడా బీటీఎస్టీకి చూడొచ్చు. నిన్న స్ట్రాంగ్గా పర్ఫామ్ చేసే, ఇంకా కొన్ని రోజులు ర్యాలీ అవ్వచ్చు. అట్లాగే నిన్న కొన్ని ఏవైతే స్టాక్స్ కొన్ని బాగా పర్ఫామ్ చేసిన ఇంకా కొన్ని రోజులు చేయొచ్చు. ఒకటి ఫెడరల్ బ్యాంక్ కానండి, ఇంకొకటి క్యాప్రీ గ్లోబల్ క్యాపిటల్ మంచి రిజల్ట్స్ ఇచ్చింది, చాలా బాగా ఇచ్చింది రిజల్ట్స్. సో దట్ కుడ్ బి వన్ స్ట్రాంగ్ అంటే స్టాక్ బీటీఎస్టీకి చూసుకునే స్టాక్. నేను చెప్పినట్టు గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, అట్లాగే ఎన్ఎండిసి కూడా, ఇంకొకటి ఆదిత్య బిర్లా క్యాపిటల్. ఈ 4-5 స్టాక్స్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కొంచెం అక్యుములేట్ చేసుకోవాల్సింది, చాలా సూపర్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్ మాత్రం ట్రైల్, మన ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ ఇండియా లిమిటెడ్. ఇది నేను చెప్తానే ఉన్నాను, ఈవెన్ నిన్న కూడా చెప్పాను, అండ్ క్యాప్రీ గ్లోబల్ కూడా చెప్పాము, అండ్ నెట్వేవ్ కూడా చెప్పాము. 3 కూడా నిన్న 8% పైన పెరిగాయి. సో ఇవి స్టిల్ దేర్ ఈస్ ఎ స్కోప్ ఫర్ దీస్ 3 స్టాక్స్. ఇవి ఏమంటారు, మన బీటీఎస్టీలో ఉండి. అండ్ మనం ఇంకా కొంచెం రిస్కీ స్టాక్స్ అయినా కొంచెం చూసుకోవాల్సింది ఏంటంటే మాత్రం అమ్రావల్డ్ అగ్రికో లిమిటెడ్ కానీ, ఆశీర్వాద్ క్యాపిటల్ కానీ, పిఎంసి ఫిన్కార్ప్, ఇవి కొంచెం లిమిటెడ్ వాల్యూమ్స్ ఉన్నాయి, కొంచెం జాగ్రత్తగా ఎంటర్స్ అవ్వాలి, తొందరగా కాకుండా. సో అండ్ వీక్ ఏంటంటే లాస్ట్ వీక్లో వాల్యూమ్ బాగానే ఉంది, కాకపోతే ఇవి రిస్కీ. సో ఫండమెంటల్స్ మాత్రం స్ట్రాంగ్ ఉన్న కొంచెం జాగ్రత్తగా ఉండడం బెటర్ ఇట్లాంటి వాటిలో. అండ్ ఇంకా మొమెంటం గురించి వస్తే మాత్రం నేను ఆల్రెడీ చెప్పాను, డిఫెన్స్ స్టాక్స్ భారత్ ఎలక్ట్రానిక్స్ కానీ, బీడీఎల్ కానీ, హెచ్ఏఎల్ కానీ, ఎంటార్ టెక్, ఇవి ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి అండ్ స్ట్రాంగ్ మొమెంటం కనబడుతుంది, వీటిలో ఎంటర్ అవ్వచ్చు. అట్లాగే ఆటో స్టాక్స్లో హీరో మోటోకార్ప్ కానీ, టీవీఎస్ మోటార్స్ ఇంకా ఉంది, ర్యాలీ ఉంది, మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. బ్యాంకింగ్లో ఇంకా కొన్ని రోజుల్లో ఎస్బీఐ కానీ, హెచ్డిఎఫ్సి, ఐసిఐసిఐ కూడా మంచి లిక్విడిటీ స్ట్రాంగ్ ఉంది, వీటిలో కూడా ఎంటర్ అవ్వచ్చు షార్ట్ టర్మ్. ఓకే, కరెంట్ మార్కెట్ వాతావరణంలో ముందు పెట్టుబడులకు మీరు సూచించే రంగాలు కావచ్చు, స్టాక్స్ స్పెసిఫిక్గా ఉత్తమమైన పేర్ లిస్ట్ తెలపగలరా? తప్పకుండా. సో ఫస్ట్ థింగ్ ఒకటి, దీంట్లో 2 చెప్తాను. ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఈ సీజన్లో అంటే Q1 సీజన్లో మంచి రిజల్ట్స్ అనౌన్స్ చేసిన కొన్ని బేసిక్స్, మంచి అంటే బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ ఇచ్చిన స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటిలో మాత్రం ఇన్వెస్టర్స్ కొంచెం అనలైజ్ చేసుకుని తప్పకుండా వాళ్ళ పోర్ట్ఫోలియోకి యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇవి యూజువల్లీ ఇంత మంచి రిజల్ట్స్ ఇచ్చినప్పుడు Q1లో దే టెన్ టు డూ బెటర్ ఆల్సో. అట్లాంటి కొన్ని స్టాక్స్, ఒక 10-12 స్టాక్స్ చెప్తాను. వీటిని కొంచెం ఇన్వెస్టర్ స్టడీ చేసి ఎంటర్ చేసుకునే టైం. ఒకటి ఎంసీఎక్స్, ఇంకోటి నేను చెప్పినట్టు టారిల్ ఏదైతే ఉందో, ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైయర్స్ లిమిటెడ్. పారాదీప్ ఫాస్ఫేట్స్ కూడా చాలా బాగా రిజల్ట్స్ ఇచ్చింది అండ్ షార్ట్ టర్మ్లో 1 to 2 months కోసం అయితే పారాదీప్ ఫాస్ఫేట్స్ కూడా బాగా ఉంది. అట్లాగే వారి ఎనర్జీస్ ఒకటి, ఇంకోటి క్యాప్రీ గ్లోబల్. నేను మల్టిపుల్ డేస్ నుంచి చెప్తా ఉన్నాను, స్టిల్ దెర్ ఈస్ ఎ హ్యూజ్ స్కోప్. అట్లాగే స్పెషాలిటీ కెమికల్స్లో పృథ్వీ స్పెషాలిటీ కెమికల్స్, ఇది కూడా వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. రాడికో కైతాన్ కూడా
అండ్ నెట్వర్క్ టెక్నాలజీస్ నేను చెప్తా ఉన్నాను, మల్టిపుల్ 1 వీక్ 10 డేస్ నుంచి మెన్షన్ చేస్తూ ఉన్నాను, కంటిన్యూస్లీ డూయింగ్ గుడ్. లాంగ్ టర్మ్కి ధైర్యంగా ఇన్వెస్టర్స్ యాడ్ చేసుకోవచ్చు. అట్లాగే ఆర్ఆర్ కేబుల్స్, హోటల్ సెక్టర్ డూయింగ్ వెరీ గుడ్, మంచి రిజల్ట్స్ ఇస్తూ ఉంది. టూరిజం బాగా పెరిగింది, డొమెస్టిక్ టూరిజం, దానికోసం చాలెట్ హోటల్స్, అట్లాగే జేఎస్డబ్ల్యూ ఎనర్జీ ఒకటి. కేనస్ టెక్నాలజీ చాలా పెరిగినా ఇంకా స్కోప్ ఉంది. అండ్ రీటైల్లో V2 రీటైల్ వండర్ఫుల్ రిజల్ట్స్ ఇచ్చింది. అండ్ ఇంకొక నేను కీప్ టాకింగ్, నేను మల్టిపుల్ డేస్ నుంచి చెప్తున్న స్టాక్ సాజిలిటీ, ఇది కూడా బాగా పర్ఫామ్ చేసింది. దిస్ క్యాన్ బి యాడెడ్. ఇంకొకటి GE వర్నోవా TD, ఇది కూడా చాలా బాగా రిజల్ట్స్ ఇచ్చింది. అట్లాగే అపోలో మైక్రో సిస్టమ్స్ ఈజ్ అ డిఫెన్స్ స్టాక్స్. మళ్ళీ మోల్టెక్ ప్యాకేజింగ్ కూడా, అండ్ IFB అగ్రో అండ్ గ్రావిటా. అండ్ లాస్ట్ వచ్చేసి NACL ఇండస్ట్రీస్. ఈ 10-12 స్టాక్స్ వండర్ఫుల్ బ్లాక్ బస్టర్ రిజల్ట్స్ ఇచ్చాయి. సో వీటిని స్టడీ చేసుకుని మన పోర్ట్ఫోలియోలో ఎంటర్ చేసుకుంటే మాత్రం మనకి మీడియం టు లాంగ్ టర్మ్లో మంచి రిజల్ట్స్ వచ్చే, మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ స్టాక్స్ నుంచి. ఓకే ఓకే అట్లాగే ఇంకా కొన్ని చెప్తాను. మనకి వీటితో పాటు డిఫెన్స్లో మనం చెప్పాను ఆల్రెడీ, HAL కానీ స్వదేశీ ప్రాజెక్ట్స్ వల్ల ఎక్కువ ఆర్డర్స్ ఉన్నాయి, తక్కువ డౌన్ సైడ్ రిస్క్ కూడా ఉంది. సో భారత్ ఎలక్ట్రానిక్స్, HAL కంపల్సరీ ఇన్వెస్టర్స్ చూడొచ్చు ఇప్పుడు షార్ట్ టర్మ్లో. ఆల్రెడీ ఈ ఇయర్ ఆల్రెడీ కావాల్సిన కరెక్షన్స్ అయిపోయాయి వీటిలో. హీరో మోటాకాప్ కానీ టీవీఎస్ మోటార్ కూడా బలమైన అమ్మకాలు ఉన్నాయి. కొత్త లాంచ్లు జరుగుతున్నాయి. రూరల్ డిమాండ్ కూడా పికప్ అవుతోంది. వర్షాలు మళ్ళీ, మాన్సూన్స్ మళ్ళీ పికప్ అయ్యాయి. సో దట్స్ అ గుడ్ సైన్. అండ్ సో ఈ ఇయర్ వీటికి ఇంకా డిమాండ్, Q2లో కూడా బాగా డిమాండ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ టాటా పవర్ కానీ అదానీ పవర్ కూడా మంచి రిజల్ట్స్ ఇచ్చాయి. అట్లాగే ఈ గ్రీన్ ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ కూడా అగ్రిమెంట్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. సో వీటికి రెవెన్యూస్ అనేది మచ్ మోర్ సర్టైన్, అంటే కంపల్సరీ డిమాండ్కి సంబంధం లేకుండా బాగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు మాత్రం ఐటీ టెక్నాలజీ స్టాక్స్ ఇన్ని రోజులు మనం వద్దు అంటున్నాము, బట్ ఇప్పుడున్న కరెంట్ వాల్యుయేషన్స్, ఎస్పెషలీ ఇన్ఫోసిస్లో కానీ టెక్ మహీంద్రా లాంటి కంపెనీస్, ఇప్పుడు కరెంట్ వాల్యుయేషన్స్ దగ్గర మాత్రం కొంచెం ఎంటర్ అవ్వచ్చు. ఇన్వెస్టర్స్ స్లోగా యాడ్ చేసుకోండి. ఎందుకంటే అవి ఇండికేషన్ ఇచ్చాయి డిజిటల్ మైగ్రేషన్ వైపు వెళ్తాము మన అని. ఇన్ఫోసిస్ కూడా ఒక మేజర్ స్టాక్, ఇది కూడా ఒక స్ట్రాంగ్గా మళ్ళీ కొత్తగా రిక్రూట్మెంట్ కూడా చేసుకుంటా ఉంది. సో దిస్ క్యాన్ బి ఎ స్టాక్ విచ్ ఎట్ కరెంట్ వాల్యుయేషన్స్ క్యాన్ బి ఎంటర్డ్. సో ఫార్మాలో మాత్రం డాక్టర్ రెడ్డీస్, సన్ ఫార్మా, ఇవి కూడా మంచి రిజల్ట్స్, మళ్ళీ గైడెన్స్ కూడా ఇచ్చాయి. సో అండ్ డివిడెండ్ గ్రోత్ కూడా బాగా ఉంది వీటి కేసుల్లో. గ్లోబల్ ఎక్స్పోజర్ కలిగి ఉన్న స్టాక్స్. సో వీటిలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఓకే ఓకే అండి, ఒక కాలర్ మాట్లాడదాం. ఏలూరు నుంచి శ్రీధర్ గారు, నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి సార్. నమస్తే సార్. ప్రస్తుత పరిస్థితుల్లో యూనియన్ బ్యాంకు, కెనరా బ్యాంకు, వీటిని ఇప్పుడు మనం తీసుకోవచ్చా? తర్వాత మా దగ్గర రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్, తర్వాత రిలయన్స్ పవర్ ఈ షేర్లు ఉన్నాయండి. ఇప్పుడు దీని మీద కొద్దిగా మొన్నటి నుంచి ఏదో ఈడీ కేసులు అవి ఉన్నారు, వాటి పరిస్థితి ఏంటి సార్? ఒకసారి చెప్పండి సార్. తప్పకుండా. ఫస్ట్ కెనరా బ్యాంక్ మాత్రం, యూనియన్ బ్యాంక్ కూడా, రెండు కూడా వాల్యుయేషన్ పరంగా చూస్తే అట్రాక్టివ్గా ఉన్నాయండి. సో రెండు కూడా మంచి రిజల్ట్స్ కూడా ఇచ్చాయి. అండ్ ఎంటర్ అవ్వచ్చు, ఇప్పుడు కొత్తగా ఎంటర్ అవ్వాలన్నా కూడా ఇంకా ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్న స్టాక్స్ రెండు కూడా. PSU స్టాక్స్లో మల్టిపుల్ స్టాక్స్, ఇందులో కెనరా బ్యాంక్ ఎస్పెషల్లీ బాగా ఉంది యూనియన్ బ్యాంక్ కన్నా కూడా. సో బట్ యూనియన్ బ్యాంక్ కూడా అండర్ వాల్యూడ్ స్టాక్, ఎంటర్ అవ్వచ్చు. దెన్ కమింగ్ టు రిలయన్స్ పవర్ మాత్రం, యూజువల్లీ ఎప్పుడైనా సరే నెగిటివ్ న్యూస్లో ఉన్న స్టాక్ మనకి ఎప్పుడు తలనొప్పులు తెచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈ ఈడీ కేసు అనేది అంత తొందరగా సాల్వ్ అవ్వదు. సో ఇలాంటి టైంలో రిలయన్స్ పవర్ పర్ఫార్మెన్స్ బాగుండింది ఉన్నా కానీ, బట్ ప్రాఫిటబిలిటీ బాగున్నా కానీ, ఈ అన్సర్టెనిటీస్ మాత్రం మాటికి హిట్ అవుతూ ఉంటాయి. సపోజ్ మీరు ఎంట్రీ అయిన ప్రైస్లో ఉంటే మాత్రం ఎగ్జిట్ అయ్యి మనశ్శాంతి కోసం మాత్రం, పీస్ ఆఫ్ మైండ్ కోసం ఎగ్జిట్ అవుతే మంచిది. ఎందుకంటే అంత తొందరగా సాల్వ్ అయ్యే కేసులు కాదు. మాటికి న్యూస్లో ఉంటాయి. నెగిటివ్ న్యూస్లో ఉన్నప్పుడల్లా స్టాక్స్ మీద ఎఫెక్ట్ పడతా ఉంది. దానివల్ల మనకు కూడా ఇబ్బందులు ఎదుర్కొంటాం. సో యూజువల్లీ నేను మాత్రం ఇట్లాంటి నెగిటివ్ న్యూస్లో ఉన్న స్టాక్స్ మాత్రం నేను అవాయిడ్ చేయిస్తాను. ఇన్వెస్టర్స్కి అవాయిడ్ చేయమని చెప్తాను. సో బెటర్ టు అవాయిడ్ అంటే అది, ఆర్ ఎగ్జిట్ అవుతే బెటర్ ఇఫ్ మీరు కరెక్ట్గా ఉంటాయి. ఎందుకంటే ఆపర్చునిటీ కాస్ట్ వేరే స్టాక్స్లో మంచిగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇట్లాంటి ఇబ్బందులు, ఎటువంటి అన్సర్టెనిటీస్ లేకుండా మనం ట్రేడింగ్ కానీ ఆర్ లాభాలు పొందొచ్చు. ఓకే ఓకే అనిల్ గారు,
పెన్నీ స్టాక్స్ అనగా తక్కువ ధరల్లో లభించే వాటిలో పెట్టుబడి పెట్టాలనుకునే చిన్న ఇన్వెస్టర్లకు మీ సూచన సలహాలేంటి? సో ఇది ఈ మధ్యలో చాలా పాపులర్ అయిపోతుంది పెన్నీ స్టాక్స్ గురించి. సో ఏంటంటే ఇవి తక్కువ ప్రైస్తో అండ్ ఆల్సో తక్కువ వాల్యూమ్స్తో ఉంటాయన్నమాట. సో ఏంటంటే ఇన్వెస్టర్స్ మైండ్ సెట్ ఏంటంటే ఒక స్టాక్ తక్కువ ధరకు దొరుకుతుంది కాబట్టి అది పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయనే మైండ్ సెట్తో చాలామంది కొత్తగా ఎస్పెషలీ కొత్తగా మార్కెట్లో ఎంటర్ అయిన వాళ్ళకి ఆ, ఇట్లాంటి అపోహలు ఉంటాయి. సో వీటిలో ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి వొలటిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అప్స్ అండ్ డౌన్స్. అండ్ ఇంకొకటి మేజర్గా ఏంటంటే వాల్యూమ్స్ చాలా తక్కువ ఉంటాయి. సో ఇట్స్ లైక్ కొనేప్పుడు దొరికిపోతాయి కానీ అమ్మాలంటే ఎవరు బయర్స్ దొరక్కపోవచ్చు. సో చాలామంది ఇందులో ఫండమెంటల్స్ చూడరు. పెన్నీ స్టాక్స్ కొనేప్పుడు ఇన్వెస్టర్స్ ఎవరు కూడా ఫండమెంటల్స్ ఉన్నాయా లేదా మళ్ళీ అది చూడరు. స్టాప్ లాస్ కూడా పెట్టుకున్న యూజ్లెస్, ఎందుకంటే కొనేవారు ఉండరు. సో అందుకోసమే కొంచెం పెన్నీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు మాత్రం ఎవరైనా సరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అండ్ వాల్యూమ్స్ ఉన్నాయా లేదా చూసుకోవాలి. అండ్ ఫండమెంటల్ స్ట్రాంగ్ ఉండి ఆ కంపెనీ రెగ్యులర్గా ట్రేడ్ అవుతుంటేనే తప్ప తొందరపడి తీసుకుంటే మాత్రం నాకు తెలిసి కొద్దిమంది అయితే 2-3 సంవత్సరాల నుంచి కూడా స్టాక్స్ ఉన్నాయి, ట్రేడ్ అది కనబడుతుంది, లిస్ట్ అయింది, బట్ ట్రేడ్ వాల్యూమ్ ఉండదు, కొనేవాడు ఉండడు. సో మనం ఫర్ ఎవర్ స్టక్ అయిపోతాం అనమాట. కొంచెం ఎక్కువగా జాగ్రత్తగా ఉండాల్సిన ఏరియా మాత్రం అందరికి టెంప్టింగ్ ఏరియా. ఎందుకంటే సడన్గా ఒక స్టాక్ 500%, 300% పెరిగే వరకు ఇది ఇలాగే పెరుగుతుందని చెప్పేసి కొంటా ఉంటాం. ఆ తర్వాత ఇబ్బందులు పడతాం అనమాట. సో అందుకోసం అది కొనేప్పుడు మాత్రం వాల్యూమ్స్ లేని స్టాక్స్లో కొనొద్దు, ట్రేడింగ్ వాల్యూమ్స్ ఉంటేనే కొనండి. ఓకే, ఇటువంటి వాలటైల్ మార్కెట్లో ఇన్వెస్టర్లు ఏ 2 సార్లు ఆలోచించాలి? మీ ఆప్లిబుల్కి కీ అడ్వైజ్ ఏంటి? ఇవాళ మాత్రం మార్కెట్ చాలా వొలటైల్గా ఉండే అవకాశాలు ఉన్నాయి. మనకి ఎస్పెషల్లీ ట్రంప్ మళ్ళీ నిన్న వేసిన అనౌన్స్మెంట్, గవర్నమెంట్ రెస్పాన్స్ వల్ల కనబడుతున్న రెస్పాన్స్ ఏంటంటే ఎటువంటి అగ్రిమెంట్ కానీ చర్చలు ముందుకు జరగట్లేదు అని క్లియర్గా ఇండికేషన్ ఉందన్నమాట. సో అలాంటప్పుడు ఇవాళ కొంచెం మార్కెట్స్ నెగిటివ్గా ఎండ్ అవ్వచ్చు, బట్ ఇట్ ఈస్ ఓన్లీ టెంపరీ. ఎందుకంటే మన ఎక్స్పోజర్, మన ఎక్స్పోర్ట్స్, మన జీడిపిలో కూడా ఓన్లీ 2-3% వాల్యూయే మన యుఎస్ ఎక్స్పోర్ట్స్. మోస్ట్ ఆఫ్ ద ప్రోడక్ట్స్కి మనకు ఆల్టర్నేట్ మార్కెట్స్ ఉన్నాయి, కొన్ని ప్రోడక్ట్స్కి మనమే దిక్కు. అండ్ ఇన్ ద ఎండ్ ఇది ఇప్పటివరకు ట్రంప్ ఎటువంటి డిసిషన్స్ తీసుకున్నా మోస్ట్ ఆఫ్ ద టైం తను వెనక్కి తీసుకున్నాడు. సో ఇది ఎంతవరకు ఉంటుంది, ఎన్నిసార్లు ఈ డిసిషన్ కూడా ఎన్ని రోజులు వెనక్కి తీసుకుంటాడో చూడాలి. ఎందుకంటే ఇది మనకన్నా కూడా ఈ టారిఫ్స్ అమెరికన్ కన్జ్యూమర్స్కి, వినియోగదారులకి ఎక్కువగా కష్టం. ఎందుకంటే వాళ్ళు ఇదే సేమ్ ప్రోడక్ట్స్కి, సేమ్ సర్వీసెస్కి ఎక్కువగా పే చేయాల్సి వస్తుంది. సో అందుకోసమే మనకన్నా కూడా పెయిన్ వాళ్ళకి ఎక్కువ. కొన్ని రోజులు మనకి ఎక్స్పోర్టర్స్కి, ఇండియన్ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఆల్రెడీ ఆర్డర్స్ రిసీవ్ చేసుకున్నారో వాళ్ళకి కొంచెం కష్టాలు ఉండొచ్చు, ఆర్డర్స్ క్యాన్సిల్ అయ్యే అవకాశాలు ఉండొచ్చు. గవర్నమెంట్ ప్రాబబ్లీ వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్టర్నేట్ మార్కెట్స్ యూజువల్లీ ఎక్స్పోర్టర్స్ కూడా డైనమిక్గా ఉంటారు. కొన్ని సెక్టర్లకు మాత్రం ఆల్టర్నేట్ మార్కెట్స్ దొరుకుతాయి. సో అదొక, అండ్ ఆల్సో సైమల్టేనియస్లీ కొన్ని టారిఫ్స్ కొన్ని వేరే కంట్రీస్ కన్నా మనకి ఇప్పటివరకు అయితే తక్కువగా ఉంది. హోప్ఫుల్లీ ఈ రష్యా యుక్రెయిన్ ఏమైనా సమస్యకు ఏదైనా పరిష్కారం దొరికితే మాత్రం మళ్ళీ మార్కెట్స్ ఊపందుకునే అవకాశాలు ఉన్నాయి. అదర్వైజ్ ఆల్సో నిన్న మనం చూసుకుంటే మల్టిపుల్ రేటింగ్ ఏజెన్సీస్ కూడా ఇండియన్ మార్కెట్స్ ఆర్ పాయిస్డ్ ఫర్ గ్రోత్. అంటే నెక్స్ట్ 1 or 2 monthsలో మళ్ళీ 26,000 దాటొచ్చు అనే మనకి ఇండికేషన్స్ ఇచ్చారు. సో టెంపరీగా భయపడమే తప్ప లాంగ్ టర్మ్ ఒక 1 or 2 months తర్వాత మాత్రం మార్కెట్స్ మళ్ళీ లైఫ్ టైం హైక్ టచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఓకే, కొత్తగా ఎవరైనా సరే పెట్టుబడి పెట్టాలి స్టాక్స్లో అనుకునే వారికి మీ సలహా సూచనలు ఏంటి? సో కొత్తగా ఎంటర్ అవ్వాలనుకునే వాళ్ళు మాత్రం ఒకేసారి క్యాపిటల్ ఒక పెద్ద తప్పు చేస్తారు. ఏంటంటే ఉన్న డబ్బులంతా తీసుకెళ్ళిపోయి ఒకే రోజు డబ్బు చేస్తూ ఉంటారు, విచ్ ఈజ్ నాట్ రైట్. కొంచెం మళ్ళీ ఎవరో ఫ్రెండ్స్ ఎవరో సూచనలు కాకుండా కొంచెం నేర్చుకోవడానికి ట్రై చేయండి. చాలా స్టాక్ మార్కెట్ కోర్సెస్ అవైలబుల్ ఉన్నాయి ఆన్లైన్, తక్కువ రేట్కి అవైలబుల్ ఉన్నాయి. 500-1000 రూపాయలు కూడా దొరుకుతాయి. కొన్ని రోజులు టెస్ట్ చేయండి. అంతవరకు కావాలంటే డమ్మీ యాప్స్ ఉంటాయి, డమ్మీ ట్రేడింగ్ యాప్స్, వీటిలో ట్రేడ్ చేసి అలవాటు పడ్డాక మాత్రమే ఫుల్ ఫ్లెజ్గా రండి. అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా మీ దగ్గర ఒక ఎగ్జాంపుల్ ఒక 5 లక్షలు ఉన్నాయనుకోండి, ఒకే నెలలో 5 లక్షలు డిప్లాయ్ చేయకుండా నెలకు 1,00,000 అట్లా చేస్తూ పోతూ ఉంటే ఏంటంటే యావరేజింగ్ అవుట్ అవుతాము. దేర్ బై మనము మార్కెట్స్ పైకి వెళ్తున్నాయో
తగ్గుకెళ్తున్నాయో తెలియదు, అలాంటప్పుడు యావరేజింగ్ ఈజ్ బెటర్. సో అదొకటి. అండ్ ఎవరు ర్యాండమ్గా ఎవరైనా కాల్స్ ఇస్తే మాత్రం తీసుకోకండి, మీ సొంతంగా ఒకసారి మళ్ళీ కొనే ముందు ఆలోచించండి. అండ్ షార్ట్ టర్మ్ గెయిన్స్ అంటే 1 or 2 days గెయిన్స్ కోసము ఆపరేటర్ ప్లే చేస్తున్న స్టాక్స్లో ఎంటర్ అవ్వద్దు. పెన్నీ స్టాక్స్ కొంచెం దూరంగా ఉండండి. అండ్ రెగ్యులర్గా రివ్యూ చేసుకుంటూ ఉండండి అండ్ నాలెడ్జ్ పెంచుకోండి. ఇవి చేస్తే ఏంటంటే మన స్టాక్ మార్కెట్లో మనం లాంగ్ టర్మ్ ఎక్కువ రోజులు ఉండొచ్చు, ఎక్కువ రోజులు లాభాలు పొందుతూ ఉండొచ్చు అండ్ కంటిన్యూస్గా కూడా మంచి రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి అనిల్ గారు, మంచి వివరాలు విశ్లేషణ అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇది నాటి బీఆర్కే బిజినెస్ బస్. నమస్తే.